హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఆలు చూడాలాగా చేద్దాం అనుకుంటున్నా. మహారాష్ట్ర స్టైల్లో నా మనవాళ్ళు వచ్చిర్రు కదా దసరాకు, అందుకోసమని నేను ఆలుగడ్డలు అయితే ఇలా పుట్టు తీసుకొని మనం ఆలు చిప్స్ చేసే దాంతో ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. లేకుంటే చేతితోటైనా మనకు వీలైనంత సన్నగా చాకుతోటైనా కట్ చేసుకోవచ్చు. తర్వాత నేను చూపిస్తాను. చేతితోటి అయినా కానీ ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక 5-6 కలిపి ఇలా మళ్ళీ ఒకసారి ఇట్లా మర్క్ చేసుకొని ఇవి కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వస్తే ఈ కూడా అంత సన్నగా టేస్టీగా బాగుంటుంది కూడా. ఇది పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు కూడా స్నాక్స్ లాగా చేసి పెట్టుకున్నా చాలా బాగుంటుంది కూడా. ఇలా సన్నగా వచ్చినాయి, చూసారు కదా సన్నగా ఉన్నాయో. నేనైతే ఆలు చిప్స్ చేసేదాంతో చేసినా కానీ ఇంత చాలా సన్నగా వచ్చినాయి. ఇంకా ఈ నూనెలో వేపేసరికి ఇంకా చాలా చిన్నగా అయిపోతాయని చేతులు కూడా కట్ చేసి వచ్చిన. అలా చేసుకున్నా ఏం లేదు, లేకుంటే ఇట్లా చేసినా ఏం లేదు. ఇది చేతితోటి అయితే ఇలా సన్నగా వస్తాయి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ అయితే ఒక గిన్నెలో వేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా నాకు కావాల్సిన ముక్కలు. ఏదన్నా పిల్లలు ఈవినింగ్స్ టైంలో కూడా ఏదైనా స్నాక్స్ కావాలనుకుంటే ఎమ్మటే కూడా ఇది ఒక 10-15 నిమిషాలలో చేసి కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇట్లా కడుక్కోవాలి. ఇలా మంచిగా పిసికి కడగడం వల్ల దీనికి ఉన్న స్ట్రాచ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒక 3-4 సార్లు కడగాలి. ఒక్కసారి కడిగితే కూడా ఏం పోదు. చూపిస్తా చూడు నీళ్ళు ఎంత గలీజ్గా ఉన్నాయో. ఈ మొత్తం తేటగా అయిందాక ఒక 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తాయి కూడా చిప్స్ లాగా ఇవి. కానీ ఆలుగడ్డలు కూడా 2 సార్లు కట్ చేసుకోవాలి. ఒకసారి చిప్స్ లాగా కట్ చేసినాక ఆ సన్న చిప్స్ని ఇట్లా పుల్లలాగా పొడుగు కట్ చేసుకోవాలి. సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ సారి నీళ్ళు కూడా ఎంత గలీజ్గా ఉన్నాయో. ఇది 3వసారి నీళ్ళు కూడా తేటగా అయినాయి, స్టార్చ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు వీటిని నేను జల్లి గిన్నెలు వేసుకుంటున్నా. నీళ్ళు ఉట్టాలి. ఈ నీట్గా నీళ్ళు ఉట్టిపోతేనే మంచిగా వస్తాయి. మనం స్వీట్ షాప్లలో పోయి కొనుక్కొచ్చుకునే మాదిరిగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఫస్ట్ సారి నీళ్ళు, థర్డ్ సారి నీళ్ళు చూడు ఎంత తేటగా ఉన్నాయో. ఫస్ట్ సారి చాలా మురికిగా ఉండే. ఈ ఒక 2 నిమిషాలు జల్లి గిన్నెలో నీళ్ళు ఉట్టినాక ఇలా ఒక క్లాత్ని పరిచి అయితే దాని మీద ఈ చిప్స్ వేయాలి. ఇవి ఒక 10 నిమిషాలు ఇట్లా ఆరనిచ్చినట్టుగా వేస్తే దీనికి ఉన్న నీళ్ళు కూడా మొత్తం పోతాయి. ఎందుకంటే నీళ్ళతోటి వేస్తే సరిగా రావు, మెత్తగా వస్తాయి, నీట్గా రావు. కాబట్టి తొందరగా కావాలనుకుంటే ఇలా తుడుచుకోవాలి. లేకుంటే ఒక 10 నిమిషాలు ఆరనిస్తే ఫ్యాన్ కింద సరిపోతుంది. మంచిగా ఆరిపోయినాయి కూడా ఇవి నీళ్ళ తడి లేకుండా. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని అన్నీ ఎత్తుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నా. డీప్ ఫ్రైకి నూనె పెట్టుకున్నా కదా, నూనె కాగిందా కాగలేదా చిన్న ముక్కే చూసుకుందాం. తేలికగా లేచి వస్తున్నాయి కదా, మంచిగా నూనె కూడా కాగిపోయింది. నూనెలో ఎన్ని పడతాయో అన్నీ ఒక పిడికడని అయితే వేసుకుంటున్నా. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక నూనెలో వేగనియాలి. వీటిని మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇట్లా ఈవెన్గా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగనియాలి. ఎందుకంటే తెల్లగా ఉంటే మెత్తగా అయిపోతాయి, తెల్లగా ఉండొద్దు. ఇలా బ్రౌన్ వచ్చేస్తేనే మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి, కారపూసలాగా. ఇవన్నీ తీసుకుందాం పక్కకు. ఇంకెన్నేమున్నాయి ఇలా కూడా తినొచ్చు, కానీ ఇలా కాకుండా ఇంట్లో కొన్ని ఇంకా ఐటమ్స్ యాడ్ చేసి తిందాం. ఇట్లా మంచిగా అప్పలు ఉన్నట్టే ఉంటాయి.
నా చిన్న మనవాడు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమా అమ్మమ్మ అన్నాడు, కానీ వీటిని చూపించి ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పేస్తా వానికి. తింటాడా ఏమంటాడో తెలుస్తుంది. ఈ మొక్కజొన్న చిప్స్ ఇవి కూడా వేసుకుంటున్నా కొంచెం నూనెలో. ఆలుగడ్డ అయితే నూనె బాగానే పీల్చేస్తుంది, అయినా కానీ తప్పదు కదా, టేస్ట్ కోసం ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా చేసుకొని తినాలి కాబట్టి ఇలా నేనైతే స్వీట్ కార్న్ చిప్స్ కూడా నూనెలో వేపుకున్నా, ఇలా యాడ్ చేస్తున్నా. తర్వాత ఒక గుప్పెడన్ని అటుకులు, ఇవి కూడా ఇలా నూనెలో వేపితే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇవి కూడా దీంట్లోనే మిక్స్ చేద్దాం, ఆలు మిశ్రమంలోనే. ఎల్లిపాయలు నేను పుట్టు తీస్తలేదు కాబట్టి కొంచెం ఇలా చితక్ కొడుతున్నా, ఎందుకంటే నూనెలో వేయగానే పేలినట్టు అవుతుంది, నూనె అంతా జిల్లుతుంది ముఖం మీద కాబట్టి కొంచెం ఇలా చితక్ కొడుతుంది. లాస్ట్ వాయిలో కరివేపాకు, పల్లీలు, ఎల్లిపాయలు కూడా వేసుకున్నా, ఎందుకంటే ఈ కరివేపాకుది ఎల్లిపాయల ఫ్లేవర్ కూడా వీటికి పట్టాలని పల్లీలతో పాటు వేసిన. ఇందులో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, తీసుకున్నాను. ఇక 4-5 ఒట్టిమిరపకాయలు కూడా వేస్తున్నా. మన టేస్ట్ తగ్గట్టు కొన్ని ఐటమ్స్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ కూడా పల్లీలను కానీ మాడనియొద్దు, టేస్ట్ బాగుండదు కాబట్టి వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా తీసుకొని మిశ్రమంలో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుందాము. కారం నేను పిల్లలు రుచి కాబట్టి కొంచెమే వేస్తున్నా కారం. పిల్లలు చాలా కారం అయితే తినరు, నా పెద్ద మనవాడు అయితే అసలే తినడు. ధనియాల పొడి, ఇదంతా వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన ఐటమ్స్ మొత్తం మంచిగా కలిసిపోతాయి, వేడి మీద అయితే మంచిగా కలిసిపోతాయి. ఇంకా కూడా మనం కావాలనుకుంటే కొన్ని కాజు పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నాకు అదునుకు ఇంట్లో లేవనేది నేను యాడ్ చేయలేదు. దీంట్లో అవి యాడ్ చేసుకున్నా చాలా బాగుంటాయి. ఈ మొత్తం చల్లారిపోయినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కూడా ఒక వారం రోజులు దాకా కూడా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. స్కూల్ నుంచి వచ్చినాక కూడా సాయంత్రం పూట టైంపాస్ తింటాను కూడా పెట్టుకోవచ్చు, చాలా మంచిగా కూడా ఉంటాయి. బయట స్వీట్ షాప్లలో కొనుక్కొచ్చుకున్న దానికంటే ఇలా చేసి ఒకసారి రెడీ చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆలుగడ్డ కూడా చూడు మిక్సర్ లాగా ఉంది కరకరలాడుతూ. ఆలు వద్దు అనుకునే వాళ్ళైతే సన్న కారపూస పోసుకొని, ఇప్పుడు నేను ఇందులో వేసిన ఐటమ్స్ మొత్తం వేసుకొని సన్న కారపూసతో కూడా ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి.